అంత ఆశామాసిగా ఉండదు. అట్లాంటిది 36,000 మంది టీచర్లను చిన్న ఆరోపణ కూడా ఎదుర్కోకుండా మా ప్రభుత్వం బదిలీలు చేయగలిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు కొన్ని విషయాలను నేను ఈ సభ ద్వారా మన తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకున్న సమాచారం మేరకు నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ స్కూల్స్ 26,106, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 16,86,343 మంది విద్యార్థులు ఉన్నారు. మన స్కూల్ ఎడ్యుకేషన్ బడ్జెట్ మనం పెట్టుకున్నది 19,341 కోట్ల రూపాయలు అధ్యక్ష. చైర్మన్ సార్, ఒక్క స్టూడెంట్ మీద యావరేజ్గా 1,08,000 రూపాయలు ప్రభుత్వంలో చదువుకుంటున్న విద్యార్థి మీద మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నా, గవర్నమెంట్లో లోకల్ బాడీ స్కూల్స్ 26,106 పాఠశాలలు ఉంటే అందులో చదువుకుంటున్న విద్యార్థులు 16,86,343 మంది ఉంటే ఆ స్కూల్ ఎడ్యుకేషన్ బడ్జెట్ 19,341 రూపాయలు మనం ఖర్చు పెడితే ఒక్క స్టూడెంట్ మీద 1,08,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్లో 1,023 స్కూల్స్ ఉంటే 6 లక్షల మంది, అప్రాక్సిమేట్గా 6 లక్షల మంది విద్యార్థులు ఉంటే ఒక్క స్టూడెంట్ మీద 96,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. ఈరోజు నేను తమరి ద్వారా సహచర సభ్యుల్ని తెలంగాణ సమాజంలో, పౌర సమాజంలో, పౌర హక్కుల నుంచి సివిల్ సొసైటీస్లో పనిచేసే వాళ్ళని నేను అడుగుతున్నా, ప్రభుత్వం ఎక్కడ విఫలమైంది అధ్యక్ష? ఈరోజు ఒక్క స్టూడెంట్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,08,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతుంది అని అంటే, ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకునే ప్రైవేటు స్కూల్లో తల్లిదండ్రులు పే చేసే ఫీజు పర్ మంత్ 2,000, 3,000, 4,000 వేసుకున్నా కూడా సంవత్సరం మొత్తం కలిపితే కూడా 50,000 రూపాయలు తల్లిదండ్రులు ఆ విద్యార్థుల మీద ఖర్చు పెట్టడం లేదు. కానీ అదే రాష్ట్ర ప్రభుత్వము ఒక విద్యార్థి మీద 1,08,000 రూపాయలు డే స్కూల్ పిల్లల మీద పెడితే 96,000 రూపాయలు రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకునే పిల్లల మీద మనం ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. అంటే ప్రభుత్వ పరంగా ఈరోజు ఈ సంవత్సరం మనం కేటాయించిన బడ్జెట్ దాదాపుగా 23,108 కోట్ల అధ్యక్ష. బడ్జెట్లో 8% ఈసారి కేటాయించినది అధ్యక్ష. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని బడ్జెట్లో 8% కేటాయించి యావరేజ్ ఒక స్టూడెంట్కు 1,00,000 రూపాయల సంవత్సరానికి ఈరోజు మనం ఖర్చు పెట్టినా మన విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలు ఇంతగా పడిపోవడానికి కారణం ప్రభుత్వాలే కాదు, తెలంగాణ సమాజం కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని లోతుగా విశ్లేషించి దీని మీద సమూలమైన మార్పులు తీసుకురావడానికి అవసరమైన ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ప్రక్షాళన మొదలు పెట్టంగానే రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళు మాకు రాజకీయంగా ఈ ప్రక్షాళనతో ప్రయోజనమా నష్టమా, ప్రభుత్వం ప్రక్షాళన చేసి ప్రభుత్వం ఏదైనా సాధిస్తే దానివల్ల మాకు రాజకీయంగా నష్టం అనుకొని మనం రాజకీయ నేపథ్యంలో, రాజకీయ కోణంలో ఈ ఆలోచనలు చేసినంతకాలం మనం విద్యను ప్రక్షాళన చేసే పరిస్థితులు ఈరోజు తక్కువగా కనిపిస్తున్నాయి. అదే చైర్మన్ సార్. అదేవిధంగా సార్, నేను వచ్చిన తర్వాత స్కిల్ ప్రతి సంవత్సరం కారణం ఏదైనా ఉండొచ్చు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆల్మోస్ట్ 1,10,000 మంది, 1,09,000, 1,10,000 మంది ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. ఆ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తల్లిదండ్రులు తమరికి కానీ ఇక్కడ సభలో ఉండి చాలామంది సభ్యులు కానీ ఇంతకుముందు మిత్రుడు భానుప్రకాష్ రావు గారు చెప్పారు, మా దగ్గరకు వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తే పరిస్థితి ఎట్లుంది అనే దాంట్లో నేను కూడా నా దగ్గరకు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చాయా, మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఉద్యోగం ఇప్పించు అని. ఐటీ కంపెనీలు ఇప్పుడు నువ్వు చెప్తే వింటారని వాళ్ళు ఐటీ కంపెనీల సంగతి దేవుడు ఎరుగు. సివిల్ ఇంజనీరింగ్ ఇతర చేసిన వాళ్ళని చూస్తే 15,000 ఇచ్చినా పని చేస్తామంటారు. అరే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 10,000-15,000 ఎట్లా పని చేస్తాడని మేస్త్రిని పిలిచి నేను ఇల్లు కట్టుకునేటప్పుడు సూపర్వైజ్ చేయడానికి అడిగితే 60,000 అడిగాడు. మేస్త్రి 60,000 దొరకడం లేదు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మాత్రం 15,000 దొరుకుతున్నాయి అధ్యక్ష. వీటన్నిటిని కూడా నేను పరిగణలోకి తీసుకున్న తర్వాత డిమాండ్ అండ్ సప్లైలో దెర్ ఇస్ అన్ గ్యాప్. ఈ గ్యాప్ ఏంది అని విశ్లేషిస్తే స్కిల్ గ్యాప్, బేసిక్ స్కిల్ లేకపోవడం, స్కిల్ అప్గ్రేడేషన్ లేకపోవడం, డిమాండ్ సప్లైలో చాలా వ్యత్యాసం ఉండడం. విద్యార్థులు ఉన్నారు కానీ
అవసరమైన మేరకు ఆ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు మాకు ఎవరు దొరకడం లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇవాళ చాలాసార్లు మనోళ్ళు అంటున్నారు మా దగ్గర ఒడిశా నుంచి వచ్చిండ్రు, లేకపోతే మా దగ్గర బీహార్ నుంచి వచ్చిర్రు, తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించింది. అధ్యక్ష, తెలంగాణ అభివృద్ధి సాధించడంతో ఒరిస్సా, బీహార్, రాజస్థాన్ వాళ్ళందరూ మన దగ్గరికి రావడం లేదు. మన దగ్గర ఉన్న పిల్లలకు నైపుణ్యం లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. నైపుణ్యం ఉన్నోడు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చి పనిచేసుకుంటున్నాడు అధ్యక్ష. దీనికి తెలంగాణ సాధించిన అభివృద్ధి కాదు అధ్యక్ష. ఐఎమ్ సారీ టు సే, మనం నిర్లక్ష్యం వహించడం వల్ల మన పిల్లలకు నేర్పించాల్సిన సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించకపోవడం వల్ల ఈరోజు సమాజం అవసరాలకు తగ్గట్టుగా మన విద్యార్థులు అప్గ్రేడ్ చేసుకోకపోవడం వల్ల ఈరోజు మనమేం నిరుద్యోగులుగా మనమున్నాము. ఇతర రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చి, దీనికి సింపుల్ ఉదాహరణ అధ్యక్ష, అమెరికాలో అన్నిట్లలో సిలికాన్ వ్యాలీ నుంచి అన్ని దగ్గరలో మనమే ఉన్నామంట. అమెరికాలో పాపులేషన్ లేక కాదు అధ్యక్ష, అమెరికాలో 35 కోట్ల పైన జనాభా ఉన్నారు. అమెరికన్స్ చదువుకోవాల్సిన చదువు సరిగ్గా చదువుకోకపోవడం వల్ల మన దగ్గర చదువుకున్న వాళ్ళు అమెరికాకి వెళ్ళి వివిధ సంస్థలకు సీఈఓలు అవుతున్నారు. సో అట్లనే తెలంగాణ సమాజంలో ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సిన సాంకేతిక నైపుణ్యం నేర్చుకోకపోవడం వల్ల, సారించాల్సిన దృష్టి సారించకపోవడం వల్ల ఈరోజు క్రమంగా మనం అవకాశాలను కోల్పోయి ఇతర రాష్ట్రాల నుంచి మన అవకాశాలను అందిపుచ్చుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నమైంది. దీన్ని సీరియస్ కన్సర్న్ కింద మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇది వస్తున్న ఒక సీరియస్ చేంజ్. ఈ సీరియస్ చేంజ్ అనేది ఎక్కడికి దారితీస్తుందో నాకు తెలియడం లేదు. ఇది అలార్మింగ్ స్టేజ్ అదే స్పీకర్ సార్. సో ఈరోజు మనము ఏ రకంగా అయినా దీన్ని ఏదో రకంగా దారిలో పెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ఈ అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్, ఇంట్రొడక్షన్ ఆఫ్ స్కిల్స్, వీటన్నిటిని చేయడం కోసమే ఎనీ ప్రభుత్వం యూనివర్సిటీ కింద మనం తీసుకుంటే మన దగ్గర ఆల్రెడీ ఇంతకుముందే మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు చెప్పారు 12 యూనివర్సిటీలు ఉన్నాయి. ఉస్మానియా, కాకతీయ, ఒకప్పుడు పివి నరసింహారావు, జయపాల్ రెడ్డి గారు, గద్దర్ లాంటి వాళ్ళను, లేకపోతే కూర రాజన్న లాంటి వాళ్ళను అందించిన సామాజిక చైతన్యం కలిగిన వాళ్ళను, లేకపోతే సైంటిస్టులను, ఇంజనీర్లను, దేశానికే ఒక గొప్ప పేరు తెచ్చిన 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలు, విప్లవ పోరాటాలకు వేదికైన కాకతీయ యూనివర్సిటీలు ఎంతోమందిని మేధావులను అందించినాయి అధ్యక్ష మన దగ్గర. ఓకే డాక్టర్. సో ఇట్లా చాలామందిని మన యూనివర్సిటీలు చాలామందిని దేశానికి అందించినాయి. కానీ ఈరోజు ఆ యూనివర్సిటీల యొక్క పరిస్థితులు, ఆ యూనివర్సిటీల నుంచి వస్తున్న విద్యార్థులు, అక్కడి పరిస్థితులు అన్నీ కూడా ఎట్లున్నాయో నాకంటే మీకు ఎక్కువ తెలుసు స్పీకర్స్. అందుకే ఈరోజు గవర్నమెంట్లో ఇంకొక స్కిల్స్ యూనివర్సిటీని మొదలుపెట్టిన 12 బదులు 13 అయితే నెంబర్ పెరుగుతుంది తప్ప దాంట్లో నాణ్యత మీద నమ్మకం లేకపోవడం వల్ల ఆ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఎందుకు పెట్టినామంటే 1921 to 1931 యంగ్ ఇండియా అని ఒక పత్రికను మహాత్మా గాంధీ గారు నడిపించి స్వతంత్ర ఉద్యమాన్ని ఆ పత్రిక ద్వారా ప్రచారంలోకి తీసుకొచ్చారు. యంగ్ ఇండియా అనేది మహాత్మా గాంధీ గారి యొక్క ఒక క్రియేషన్. ఆ మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంచడానికి, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి ప్రారంభించిన స్కిల్స్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని పెట్టుకున్నాం చైర్మన్ సార్. దానికి మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ ఆనంద్ మహేంద్రాని మనం యూనివర్సిటీకి మనం చైర్పర్సన్గా పెట్టుకున్నాం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఇమినెంట్ పర్సనాలిటీస్, ఈ దేశంలోనే వ్యాపారంలో అన్ని రకాలుగా రాణించిన వాళ్ళని, రెడీ ల్యాబ్స్ కావచ్చు, అపోలో కావచ్చు, ఇట్లాంటి